కైంకర్యం. మనం అద్భుతంగా భద్రాచల రామచంద్రమూర్తి వారి సన్నిధికి వచ్చాం. చాలా విశేషమైనటువంటి దర్శనం జరిగింది. శంకరనారాయణ ప్లాంజరీ గారు అద్భుతమైనటువంటి ఒక రజత గజాన్ని, భద్రగజాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. చక్కగా రామచంద్రమూర్తి సుప్రభాతానికి ఉదయాన్నే వెళ్తే మనం లక్ష్మణానంద శర్మ గారు ఆచార్యులు గారు చక్కగా అద్భుతంగా మనం భజన చేయడం, సుప్రభాత సమయంలో ఆ భజనలో కాసేపు పాలు పంచుకోవడం అన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడే వచ్చి ఆ నిత్యము కళ్యాణం చేసేటువంటి కళ్యాణ వేదిక గణపతి స్థపతి గారు చక్కగా తయారు చేసి తీర్చిదిద్దినటువంటి శిల్పకళ అద్భుతం మనం ఇప్పుడు అక్కడ చూసుకొని అటు నుంచి చక్కగా ఇప్పుడు 8 గంటలకి అర్చన పూజాదులన్నీ కూడా ఉన్నాయి. ఉత్తర ద్వార దర్శనము అని చాలా ఆనందపడతారు. అది త్వరలో అందరూ చేసుకోవాల్సినటువంటి ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే అని పెద్దలు చెప్తారు. అలాంటి అద్భుతమైన ఉత్తర ద్వార దర్శనం మనం తొందరలో ఇక్కడి నుంచి చేసుకోబోతున్నాం. భద్రాచల యాత్ర ఆ రామచంద్రమూర్తి హృదయంలో ఉండి ఎప్పుడూ కాపాడాలని కోరుకుంటూ, మీకన్న దయాళువులే లోకమ్మునలేరటంచులో మెరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాం. మంగారాయ గారు మాట్లాడిన తర్వాత మనమందరం రాముడిని అంటాం, అయోధ్య రాముడు అంటాం. అయితే రామదాసు గారు ప్రత్యక్షంగా చాలా మంచి రామాలయం, భద్రాచల రామాలయం ప్రపంచ ప్రసిద్ధి. మనం రాముని దర్శించుకోవాలంటే అనేక చోట్ల రాముడు ఉన్నారు. అయితే ఈ రామాలయంలో ప్రసిద్ధి ఏంటంటే వారి ప్రోత్సాహంతో ఈ గోపన్న గారు నిర్మించడం తెలుసు. కాబట్టి మీ జీవితకాలంలో ఎప్పుడైతే ఇండియా ఎప్పుడు వస్తారో లేకపోతే ఇండియాలో ఉండేవాడు కానీ ఒక్కసారి ఎప్పుడైనా భద్రాచల రామదాసు దర్శనం తీసుకొని మీరంతా ధరించాలని విశేషం ఏమంటే ఇక్కడ ఆళ్వార్లు శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా వచ్చి దర్శించుకున్నారు అని చెప్తారు. అది చాలా విశేషం, చాలా గొప్ప రమణ చిన్మయను పరమేశ రామ నారాయణ పాహి పాహి అది ప్రస్తుతి చేసి రామనంబునబాయక కిల్పి శివజని పాటన మందగయేసి సత్కారాదాయ ఫలం పునాకీయనే దాశరథి కరుణాపయోనిధి. చాలా గొప్ప మాట ఏమంటే దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటూనే విశేషమైన కరుణాపయోనిధి, అమృతమైనటువంటి మామూలు కరుణ కాదు నీది అని చాలా చక్కగా రామచంద్రమూర్తి వైభవాన్ని తెలియజేసినటువంటి ప్రదేశం.